ఇవాళ లోటు బడ్జెట్ ఉండి 16,000 కోట్లు లోటుతో మేము 2014లో కాపురం మొదలుపెట్టాం. 1,00,000 కోట్ల అప్పుతో మేము ఇక్కడికి వచ్చాం. ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. విభజన అంశాలేమీ మోడీ గారు పరిష్కారం చేయలే. ఈ 4.5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి, జగన్మోహన్ రెడ్డిని కేసుల్లోంచి రక్షించి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికే బీజేపీ పార్టీ పనిచేసింది తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేదు. ఇవాళ ఒక్క సీటు వచ్చిన బీజేపీ పార్టీ మమ్మల్ని తిడతా ఉంది. దేశంలో ఇవాళ 2 సార్లు ప్రధానమంత్రి గారు తిరిగారు తెలంగాణలో, 7 సార్లు అమిత్ షా గారు తిరిగారు, 1 డజన్ మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు. ఇవాళ కేంద్రంలో ఉన్న పార్టీ 5 రాష్ట్రాల్లో తుడిసిపెట్టుకుపోయి ఒక్క సీటు గెలిచిన వాళ్ళు మమ్మల్ని పట్టుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారు. మిడిసిపడమాకండి, ఎగిరిపడమాకండి. మీ రిటర్న్ గిఫ్ట్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పోరాటాలు చేసి దెబ్బలు తిని రాటుదేలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు గారి నాయకత్వంలో 36 ఏళ్లుగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, ఇవాళ మరి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సుశిక్షితులై ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎంతమందితో మరి కలిసి ఎన్ని ప్రయోగాలు చేసినా తిప్పికొట్టడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇంత కష్టకాలంలో మీరు 47 సంక్షేమ పథకాలు పెట్టామనే మీరు మిడిసిపడతా ఉంటే, ఎగిరిపడతా ఉంటే 100-130 పథకాలు నడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి మిడిసిపడమాకు, ఎగిరిపడమాకు. ఇవాళ 100-130 స్కీములు మరి పథకం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఇన్ని కష్టాల్లో కూడా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పథకాలు చేసుకెళ్తూ ఉంది. కాబట్టి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్తాం. ఏదైతే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ 62 ప్రాజెక్టులు ఇవాళ రాష్ట్రంలో మరి జాతికి అంకితం చేయబడి పనులు పరిగెడతా ఈ నెల వచ్చే నెలలో కూడా శంకుస్థాపన చేసుకునే ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి గర్వంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, బీజేపీ పార్టీ కానీ వాళ్ళతో చేతులు కలిపే కుట్రదారుల్ని తిప్పికొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రిటర్న్ గిఫ్ట్లు కాదు, ఏ గిఫ్ట్లు వచ్చినా సరే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.